ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన ఒక తండ్రి కొడుకులను చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ట్రాఫిక్‌లో ఇరుక్కున్న సమయంలో కూడా తండ్రి, కొడుకు ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. అదే సమయంలో వాళ్ళ ఎదురుగా ఉన్న వెహికల్ నుంచి పెద్ద శబ్దం వస్తుంది. సడెన్‌గా అందులో నుంచి ఎవరో వచ్చి వాళ్ళ కారు మీద అటాక్ చేస్తారు. అప్పుడు ఆ తండ్రి, కొడుకులిద్దరూ అక్కడి నుంచి బయటకొచ్చేస్తుంటారు. తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళి కారులో కూర్చుంటారు. అయితే వాళ్ళ కారు మీద దాడి చేసింది మరెవరో కాదు. ఒక జంతువులా కనిపించే మనిషి. మనిషిలా కనిపించే జంతువు. అంటే అసలు మనిషా జంతువా అన్నది పోల్చుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఆ వ్యక్తి కాళ్ళు జంతువులాగా, ఒక చెయ్యి రెక్కలాగా ఉంటుంది. విచిత్రంగా కనిపించే ఆ క్రియేచర్‌ని పోలీసులు పట్టుకొని వెళ్తారు. అయితే ఏదో కారణం చేత చాలామంది మనుషులు జంతువుల రూపంలోకి మారిపోతూ ఉంటారు. గవర్నమెంటు ఆ వ్యాధికి సంబంధించిన మందు కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తర్వాత ఆ తండ్రి కొడుకులిద్దరూ హాస్పిటల్‌కి వెళ్తారు. ఇతని పేరు ఫ్రాన్స్కో. అతని కొడుకు పేరు జాక్. నిజానికి ఫ్రాన్స్కో భార్య అదే హాస్పిటల్‌లో అడ్మిట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆమె కూడా ఒక జంతువులాగా మారిపోయి ఉంటుంది. ఫ్రాన్స్కో తన భార్యని తానే స్వయంగా దగ్గరుండి చూసుకోవాలి అనుకుంటాడు. అయితే డాక్టర్ అందుకు అంగీకరించడు. ఆమె కండిషన్ సరిగ్గా లేదు కాబట్టి తను హాస్పిటల్‌లోనే ఉండాలని చెప్తుంది. తర్వాత ఫ్రాన్స్కో తన కొడుకుని కూడా తల్లి దగ్గరికి వెళ్లి మాట్లాడి రమ్మని చెప్తాడు. అప్పుడు ఆ పిల్లాడు తన దగ్గరికి వెళ్లి నేనేం చేయాలి? తను కనీసం నాతో మాట్లాడట్లేదు అంటాడు. అప్పుడు ఫ్రాన్స్కో తను కనీసం నిన్ను చూస్తే సంతోషపడుతుంది అని చెప్తాడు. నెక్స్ట్ సీన్‌లో ఫ్రాన్స్కో పనిచేస్తున్న దగ్గర ఒక వ్యక్తి ఇక్కడ దగ్గరలో ఒక పెద్ద హాస్పిటల్ కడుతున్నారు. జంతువులాగా మారిపోయిన మనుషులందరినీ అందులో ఉంచుతారు అని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత ఆ పేషెంట్స్ అందరూ కూడా ఆ హాస్పిటల్‌లోకి షిఫ్ట్ చేస్తారు. అయితే అనుకోకుండా పేషెంట్స్‌ని అక్కడ షిఫ్ట్ చేస్తున్న ఒక బస్సు బోల్తా పడుతుంది. అందులో చాలామంది జంతువులాగా మారిపోయిన మనుషులు చనిపోతారు. జాక్ కూడా ఇంటి బయట జంతువులాగా కనిపించే ఒక వ్యక్తిని చూసి భయపడతాడు. అయితే అతన్ని మళ్ళీ చూస్తే ఆ వ్యక్తి కనిపించడు. జాక్‌కి అది తన భ్రమ అనిపిస్తుంది. తర్వాత యాక్సిడెంట్ గురించి ఫ్రాన్స్కోకి తెలుస్తుంది. అతను వెంటనే తన భార్య గురించి తెలుసుకోవడానికి యాక్సిడెంట్ జరిగిన స్పాట్‌కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసుల ద్వారా అతనికి తన భార్య చనిపోయిన వాళ్ళలో కానీ, అక్కడ బ్రతికున్న వాళ్ళలో కానీ లేదని తెలుస్తుంది. అంటే ఆమె ఎక్కడో మిస్ అయిపోయింది. నెక్స్ట్ సీన్‌లో జాక్ స్కూల్‌లో తన ఫ్రెండ్స్‌తో ఆడుకుంటూ ఉంటాడు. జాక్ ఒకే దెబ్బకి తన ఫ్రెండ్స్ అందరిని ఓడించి తాడుతో పక్కకి లాగి పడేస్తాడు. అంటే ఇప్పుడు అతనికి చాలా బలం వచ్చుంటుంది. అంత బలం ఎలా వచ్చిందో తనకు కూడా అర్థం కాదు. ఇప్పుడు తన గోర్లు కూడా పాడైపోయి ఉంటాయి. జాక్ వెంటనే ఇంటికి బయలుదేరతాడు. జాక్ ఇంటికి వెళ్ళేటప్పుడు అతని ఫ్రెండు నెక్స్ట్ ఫ్రైడే జరగబోయే పార్టీ గురించి అడుగుతుంది. జాక్ అందుకు వెళ్ళాలి అనుకోవడం లేదు. అతను ఇంటికి వెళ్ళిన తర్వాత తన వెన్నెముక బయటికి రావడం చూస్తాడు. అది చూసి తను కూడా జంతువులాగా మారబోతున్నాడేమో అని భయపడతాడు. ఇంకోవైపు ఫ్రాన్స్కోకి మాల్‌లో పోలీస్ ఆఫీసర్ ఎదురుపడుతుంది. ఫ్రాన్స్కో తన భార్య గురించి ఆమెను అడుగుతాడు. ఆమె ఇప్పుడు కూడా మీ భార్య గురించి మాకు ఎటువంటి వివరాలు తెలీదు. మా దగ్గరున్న వాళ్ళలో మీ భార్య లేదు. ఉన్న వాళ్ళని మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం అని చెప్తుంది. అదే సమయంలో మాల్‌లో ఒక వ్యక్తి గట్టిగా కేకలు పెడుతూ ఉంటాడు. అతన్ని ఏం జరిగింది అని అడిగితే అతను నేను ఇక్కడ ఒక విచిత్రమైన మనిషిని చూశాను అని చెప్తాడు. ఫ్రాన్స్కో ఆ వ్యక్తిని చూడటానికి ముందుకు వెళ్తాడు. ఎందుకంటే అతనికి అక్కడ ఉన్నది తన భార్య ఏమో అని అనుమానం కలుగుతుంది. అయితే అక్కడ ఆక్టోపస్ లాగా కనిపించే మనిషి ఉంటాడు. అతను పోలీస్ ఆఫీసర్‌ని చూసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆమె మీదకి చేతికి దొరికిన వస్తువులన్నీ విసిరేస్తూ ఉంటాడు. అయినా కూడా ఆఫీసర్ ఏదోలాగా అతన్ని పట్టుకుంటుంది. తర్వాత ఫ్రాన్స్కోకి అక్కడ పక్షిలాగా మారిపోయిన ఇంకో చిన్న అమ్మాయి కనిపిస్తుంది. తర్వాత ఫ్రాన్స్కో బయటకు వచ్చేస్తాడు. అతను చాలా వస్తువులు కొనడం చూసి ఆఫీసర్ ఒక్కసారిగా ఇన్ని వస్తువులు ఎందుకు కొనుగోలు చేస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఫ్రాన్స్కో నేను వేరే క్యాంపింగ్‌కి వెళ్తున్నాను. అందుకోసమే వీటన్నిటిని కొన్నాను అని చెప్తాడు. నిజానికి అవన్నీ అతను తన భార్యని వెతకడం కోసం కొన్నాడు. ఎందుకంటే అతనికి యాక్సిడెంట్ జరిగిన సమయంలో తన భార్య ఆ అడవిలోకి వెళ్ళిపోయిందని అతనికి అనిపిస్తుంది. తర్వాత వాళ్ళు వాళ్ళ బట్టల్ని అడవిలో అన్ని చోట్ల తగిలిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ బట్టలు స్మెల్ చేసి తన భార్య వాళ్ళ దగ్గరికి వస్తుందని. ఎందుకంటే ఇప్పుడు ఆమె చాలా వేగంగా వాసనని పసిగట్టగలుగుతుంది. నిజానికి గవర్నమెంట్ ఇలాంటి వ్యాధి సోకిన వాళ్ళని ఇంటి దగ్గర ఉంచకుండా గవర్నమెంట్ ఆధీనంలో ఉంచుకుంటుంది. అయితే ఫ్రాన్స్కో తన భార్యని తన దగ్గర నుంచి తానే స్వయంగా చూసుకోవాలి అనుకుంటాడు. అతను ఇంటికి వెళ్ళిన తర్వాత తన కొడుకుతో ఈరోజు మాల్‌లో జంతువులాగా మారిన ఇద్దరు వ్యక్తులను చూశాను అని చెప్తాడు. ఇలా చాలామంది యాక్సిడెంట్ తర్వాత ఎక్కడెక్కడికో తప్పిపోతున్నారని చెప్తాడు. అయితే నాకు మీ అమ్మ కూడా ఇక్కడే తప్పిపోయిందని అనిపిస్తుంది అంటాడు.
అప్పుడు జాకు మీరేమీ దిగులు పడకండి. మనం వెళ్లి అమ్మ కోసం అడవిలో వెతుకుదామని చెప్తాడు. అలాగే ఈరోజు ఫ్రైడే కావడం వల్ల జాక్ ఒక పార్టీకి వెళ్ళాలనుకుంటున్నాడు. ఎందుకంటే అతన్ని పార్టీకి రమ్మని ఒక అమ్మాయి ఇన్వైట్ చేసుంటుంది. ఫ్రాన్స్‌కో కొడుక్కి పార్టీకి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తూనే రాత్రి 8 గంటల్లోపు ఇంటికి వచ్చేయమని చెప్తాడు. ఆ పార్టీలో అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే జాక్ మాత్రం అక్కడికి వెళ్ళగానే కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అక్కడున్న ఒక అమ్మాయి తనకి ఒక టాబ్లెట్ ఇస్తుంది. జాక్ ఆ టాబ్లెట్ వేసుకోవడానికి బదులుగా కుక్కలాగా నాకుతూ ఉంటాడు. తర్వాత జాక్ భయపడకుండా అడవిలోకి వెళ్ళిపోతాడు. ఉదయాన్నే తెల్లారేసరికి తను అక్కడే నిద్రలేస్తాడు. అప్పుడు అతనికి గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపిస్తుంది. వెంటనే ఇంటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు తన శరీరంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. అయితే జాకు తన ఫాదర్ చూసేలోగా తన ఫాదర్‌ని లోపలికి రానివ్వకుండా డోర్ లాక్ చేసుకుంటాడు. తర్వాత గొంతులో చేతులు పెట్టి కాకి ఈకని బయటికి తీస్తాడు. ఇప్పుడు జాక్‌కి తను కూడా ఒక జంతువులాగా మారిపోతున్నాడని అర్థమైపోతుంది. తర్వాత జాక్ తన ఫాదర్‌తో కలిసి తన మదర్‌ని వెతకడానికి అడవిలోకి వెళ్తాడు. జాక్ తన మదర్ కోసం గట్టిగా కేకలు పెడుతూ ఉంటాడు. ఎంతకీ ఆమె కనిపించకపోవడంతో ఒక చోట ఆగి రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. అప్పుడు సడన్‌గా వాళ్ళ కుక్క ఒకవైపు పరుగు తీస్తూ వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఒక కోతి లాంటి మనిషిని చూసి గట్టిగా మొరుగుతూ ఉంటుంది. వాళ్ళు చెక్ చేయడానికి అక్కడికి వచ్చినప్పుడు పక్షి ఆకారంలో ఉన్న ఒక వ్యక్తి జాక్ మీద అటాక్ చేస్తాడు. అప్పుడు అతనికి జాక్ కూడా తనలాగే మారిపోతున్నాడని అర్థమవుతుంది. అందువల్ల అతని మీద దాడి చేయడం ఆపేస్తాడు. అయితే ఆ పక్షి మనిషి వల్ల జాక్‌కి గాయమవుతుంది. కాబట్టి ఫ్రాన్స్‌కు తన కొడుకు గాయానికి ట్రీట్మెంట్ చేయడం కోసం కారులో హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అయితే జాక్‌కి హాస్పిటల్‌కి వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్తే తను జంతువులాగా మారిపోతున్నాడన్న నిజం అందరికీ తెలిసిపోతుందని. తర్వాత దారిలో వాళ్ళకి పోలీస్ ఆఫీసర్ ఎదురవుతుంది. ఆమె ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు ఫ్రాన్స్‌కో జాక్‌ని కుక్క కరిసిందని చెప్తాడు. అప్పుడు ఆమె ఏదేమైనా సరే హాస్పిటల్‌కి వెళ్ళాల్సిందే అని చెప్తుంది. అందువల్ల ఆమె వాళ్ళిద్దరిని వెంటనే హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తుంది. అక్కడ డాక్టర్ జాక్ చేతికి అయిన గాయానికి కట్టు కడతాడు. ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ఫ్రాన్స్‌కోతో గవర్నమెంట్ ఈ జంతువులా మారిపోతున్న వ్యక్తులను కంట్రోల్ చేయడానికి ఆర్మీని పిలిపించిందని చెప్తుంది. తర్వాత ఫ్రాన్స్‌కో తన కొడుకుతో బయటకు వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళగానే విచిత్రంగా జాక్ తన గాయానికి ఉన్న కట్టుని తీసేసి నాలుకతో గాయాన్ని నాకుతూ ఉంటాడు. స్కూల్‌కి వెళ్ళిన తర్వాత కూడా జాక్ ప్రవర్తన అలాగే ఉంటుంది. అతను అక్కడ గట్టిగా అరిచి ఎలకల్ని సైలెంట్‌గా ఉండమని చెప్తాడు. అంటే అతని మాటలు వాటికి అర్థమవుతున్నాయి అన్నట్లు. ఆ ఎలుకలు కూడా జాక్ మాటలు అర్థమైనట్లు సైలెంట్‌గా ఉంటాయి. తర్వాత జాక్ చెరువు దగ్గరికి వెళ్ళి చేపలు పట్టుకుని పచ్చిగానే వాటిని తినేస్తాడు. ఇదంతా కూడా ఒక మహిళ చూస్తుంది. అయితే తను ఏదైనా చేసేలోగా జాక్ అక్కడి నుంచి వచ్చేస్తాడు. దారిలో తనకి పక్షిలాగా కనిపించే వ్యక్తి కనిపిస్తాడు. అతను గాల్లో ఎగరడానికి చాలా ప్రయత్నం చేస్తూ విఫలమవుతూ ఉంటాడు. జాక్ తన దగ్గర ఉన్న చేపల్ని అతనికి ఇచ్చేస్తాడు. ఆ పక్షిలా కనిపించే వ్యక్తి జాక్‌తో నేను పైకి ఎగరాలని ప్రయత్నం చేస్తున్నాను. అయితే ప్రతిసారి కూడా నేను విఫలమవుతున్నాను అని చెప్తాడు. అప్పుడు జాక్ నువ్వు చాలా సులభంగా ఎగరగలిగే ఒక ప్లాన్ నాకు తెలుసు అని చెప్పి అతన్ని ఒక చెరువు దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అక్కడ అతను ఎగరడానికి ప్రయత్నించినా నీళ్ళల్లో పడిపోతాడు. కాబట్టి అతనికి దెబ్బలు కూడా తగలవు. ఇంకోవైపు ఫ్రాన్స్‌కో పనిచేస్తున్న రెస్టారెంట్‌లో జంతువులా మారిన ఒక మనిషి అందరి మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అది ఫ్రాన్స్‌కో మీద కూడా అటాక్ చేస్తుంది. ఫ్రాన్స్‌కో గట్టిగా కేకలు పెడుతూ ఉంటాడు. హోటల్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడేలోగా ఆ హోటల్ ఓనర్ వచ్చి ఆ జంతువుతో సైలెంట్‌గా ఉండమని చెప్తుంది. అది ఆ ఓనర్ చెప్పినట్టుగానే సైలెంట్‌గా ఉండిపోతుంది. తర్వాత అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే అది అడవిలోకి పారిపోలేదు. ఎందుకంటే ఆమె చైన్‌తో దాన్ని కట్టేసి ఉంటుంది. అది ఆ ఓనర్ ఏర్పాటు చేసిన గోడౌన్‌లోకి వెళ్ళిపోతుంది. ఈలోగా పోలీసులొచ్చి దాన్ని పట్టుకుంటారు. తర్వాత ఫ్రాన్స్‌కో పోలీసులతో పాటు ఇంకో జంతువులను వెతకడానికి అడవిలోకి వెళ్తాడు. అక్కడ ఏ జంతువు కూడా కనిపించదు. కానీ జాక్ సైకిల్ కనిపిస్తుంది. దాన్ని తీసుకొని అతను ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే వెంటనే అతను సింక్‌లో చేతులు కడుక్కుంటూ ఉండగా అక్కడ కొన్ని పక్షి గోర్లు కనిపిస్తాయి. వాటిని జాక్ అందులో వేసుంటాడు. వాటిని చూసిన వెంటనే ఫ్రాన్స్‌కోకి అవి తన కొడుకువని అర్థమవుతుంది. జాక్ తర్వాత మళ్ళీ అడవిలోకి వెళ్ళి ఆ పక్షి మనిషితో మాట్లాడతాడు. అతను ఎగరడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే జాక్ చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఫ్రాన్స్‌కోకి తన కొడుకు కూడా జంతువులాగా మారబోతున్నాడు అని కన్ఫర్మ్ అవుతుంది. అందువల్ల జాక్ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. అయితే ఫ్రాన్స్‌కో ఏదోలాగా జాక్‌ని పట్టుకుంటాడు. జాక్ ప్లీజ్ డాడ్ నన్ను వదిలేయ్ అని అంటూ ఉంటాడు. అప్పుడు ఫ్రాన్స్‌కో కుదరదు, నాకు తెలుసు నీలో ఏం జరుగుతుందో, నువ్వు కూడా జంతువులాగా మారబోతున్నావు అంటాడు. తర్వాత ఫ్రాన్స్‌కో జాక్‌తో నువ్వు నా కొడుకువే కదా, కాబట్టి ఇప్పుడు చెప్పు
నీలో ఏ మార్పులు జరుగుతున్నాయో, దాన్ని బట్టి నీకు ఏ జంతువుల లక్షణాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు అంటాడు. అప్పుడు జాకు, నాకు చాలా దూరంలో ఉన్న శబ్దాలు కూడా తేలికగా వినపడుతున్నాయి. నా గోర్లు కూడా విచిత్రంగా పెరుగుతున్నాయి అంటాడు. అప్పుడు ఫ్రాన్స్కో, ఈ విషయం మీ ఫ్రెండ్స్‌కి తెలుసా అని అడుగుతాడు. అప్పుడు జాకు, లేదు డాడీ, ఎవరికీ తెలీదు అంటాడు. డాడ్, నువ్వు నన్ను కూడా అమ్మలాగా చైన్‌లతో కట్టేస్తావా అని అడుగుతాడు. జాక్ ఫాదర్ కొంచెం సేపు మౌనంగా ఉంటాడు. తర్వాత, ఇప్పుడైతే అలాంటిదేమీ లేదు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చెప్పలేమంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఫ్రాన్స్కో పనిచేసే రెస్టారెంట్‌లో ఒక పార్టీ ఉంటుంది. జాక్ అక్కడికి వెళ్ళినప్పుడు అతని గోర్లు బాగా పెరుగుతాయి. అది చూసి తన ఫాదర్, నువ్వు గోర్లు తీసుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరైనా చూస్తే నువ్వు జంతువులాగా మారిపోతున్నావని కనిపెట్టేస్తారని కోప్పడతాడు. జాక్‌కి తన ఫాదర్ కోప్పడటం వల్ల చాలా కోపం వస్తుంది. కాబట్టి తన ఫాదర్ మీద ఎదురుదాడి చేసి గాయపరుస్తాడు. నిజానికి ఫ్రాన్స్కో తన కొడుకుని జనం నుంచి తప్పించాలి అనుకుంటాడు. కాబట్టి జాక్ గొంతు మీద కత్తి పెట్టి బెదిరిస్తాడు. గోర్లు కత్తిరించిన తర్వాత జాక్ తన గర్ల్ ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ చాలా దగ్గరవుతారు. ఆ సమయంలో ఆ అమ్మాయి జాక్ వీపుని తడుముతుంది. అప్పుడు అతను వీపు మీద వెన్నెముక బయటికి రావడం ఆమె గమనిస్తుంది. జాక్‌తో, నీ బాడీలో మార్పులొస్తున్నాయన్న విషయం నాకు తెలుసు. అయినా ఇవేవీ నేను పట్టించుకోను అంటుంది. అయితే ఈ విషయం జాక్ క్లాస్‌మేట్స్‌కి కూడా తెలిసిపోతుంది. అందువల్ల ఒక అబ్బాయి ఒక డివైస్ తీసుకొని జాక్ దగ్గరకొస్తాడు. అది మనుషుల్ని ఏమీ చేయదు. కానీ జంతువులు ఆ శబ్దాన్ని తట్టుకోలేరు. జాక్ ఫ్రెండు, నీ గురించి నాకు ఎప్పుడూ తెలుసు అంటాడు. జాకు అతని మాటలు భరించలేకపోతాడు. అందువల్ల లాగి ఒక దెబ్బ కొడతాడు. అప్పుడు ఈ విషయం చాలా పెద్దదైపోతుంది. అందరికీ ఈ విషయం తెలిసిపోతుంది. వెంటనే పోలీసులు జాక్‌ని పట్టుకోవడానికి అడవిలోకొస్తారు. అప్పుడు పక్షిలాగా కనిపించే వ్యక్తి ఎగురుతూ వచ్చి జాక్‌ని అడవిలోకి వెళ్ళడానికి సహాయం చేస్తాడు. పోలీసులు జీప్‌లో రావడం వల్ల జాక్ దాటిన కొండలని దాటలేకపోతారు. అందువల్ల ఆర్మీ వాళ్ళు అక్కడే ఉండి కాల్పులు జరుపుతూ ఉంటారు. ఆ కాల్పుల్లో పక్షిలాగా కనిపించే వ్యక్తి చనిపోతాడు. జాక్ అడవిని తన ఇల్లులాగా చేసుకుంటాడు. అతను పండ్లను తిని నీళ్లతో ఆడుకుంటూ అక్కడే ఉంటాడు. జాక్ శరీరం బాగా వేగంగా పక్షిలాగా మారిపోతూ ఉంటుంది. అలా నడుస్తూ అడవిలో చాలా దూరం వెళ్తాడు. అక్కడ జాక్ తనలాగే జంతువులాగా మారిన చాలామంది ఉండే ప్లేస్‌కి చేరుకుంటాడు. అక్కడ జాక్‌కి తన మదర్ కూడా కనిపిస్తుంది. ఆమె అతన్ని స్మెల్ చేస్తుంది. ఆమె మాట్లాడలేకపోతుంది. కానీ తన సైగల ద్వారా నీకిది చాలా సేఫ్ అయిన ప్లేస్ అని చెప్తున్నట్లు అనిపిస్తుంది. మనుషులందరూ చాలా రకాల జంతువులాగా మారిపోయారు. కొందరు పాములాగా, కొందరు పందులు, కుక్కలు, కోతులు, ఇలా ఒక్కటేమి అన్ని రకాల జంతువులాగా మనుషులు మారిపోతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆ అడవిలో చాలా ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు. అయితే ఆర్మీ వాళ్ళు అక్కడికొచ్చి పొగ బాంబ్స్ వేస్తారు. అక్కడ వాతావరణం అంతా ఒక్కసారిగా భయానకంగా మారిపోతుంది. వాళ్ళు ఒక పెద్ద డివైస్‌తో చాలా పెద్ద శబ్దం చేస్తూ ఉంటారు. ఆ శబ్దం జంతువులని చాలా ఇబ్బందికి గురిచేస్తూ ఉంటాయి. ఆ శబ్దం జాక్‌ని కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. అందువల్ల అతను పోలీసులకి దొరికిపోతాడు. తర్వాత రోజు ఉదయాన్నే ఫ్రాన్స్కో పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి పోలీస్ ఆఫీసర్‌తో, తను నా కొడుకు రాత్రి అడవిలోకి వెళ్ళిపోయాడు అని చెప్తాడు. జాక్ ఇప్పటికీ మనిషిలాగా కనిపించడం వల్ల పోలీసులకి అనుమానం రాదు. అయితే వాళ్ళు ఒక సంతకం చేయమని పేపర్స్ ఇస్తారు. అప్పుడు జాక్ దాని మీద సంతకం పెట్టకుండా గొడవ చేస్తాడు. అది చూసి జాక్ జంతువులాగా మారిపోతున్నాడని పోలీసులకి అర్థమైపోతుంది. అందువల్ల ఫ్రాన్స్కో పోలీసులను దూరంగా నెట్టేసి ఆ పేపర్ మీద సంతకం పెట్టి తన కొడుకుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మూవీ స్టార్టింగ్ నుంచి ఫ్రాన్స్కోకి సహాయం చేస్తున్న పోలీస్ ఆఫీసర్ ఇదంతా చూసి ఏదో గందరగోళంగా ఉందని అనుమానపడుతుంది. అందువల్ల మిలిటరీ వాళ్ళందరూ జాక్‌ని తన ఫాదర్‌ని ఫాలో చేస్తారు. జాక్ వాళ్ళని చూసి చాలా బాధపడతాడు. తన ఫాదర్‌తో, ఒకవేళ వాళ్ళు నన్ను పట్టుకుని హెల్త్ సెంటర్‌లో పెడితే ఏం చేస్తావు? నువ్వు నన్ను చూడ్డానికి వస్తావా డాడ్ అంటాడు. ఫ్రాన్స్కో, అలా ఏమీ జరగదు. వాళ్ళు నిన్ను పట్టుకోలేరు. నీకు నేనున్నాను కదా అంటాడు. జాక్ తన ఫాదర్‌తో, నేను అడవిలో మామ్‌ని చూశాను అని చెప్తాడు. అది విని ఫ్రాన్స్కో చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. అడవిలోకి వెళ్ళిన తర్వాత తన కొడుకుని దింపేసి, నువ్వు అడవిలోకి వెళ్ళి చాలా సంతోషంగా జీవించు అని చెప్తాడు. జాక్ కారు దిగి అడవిలోకి వెళ్ళిపోగానే ఫ్రాన్స్కో కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే అతను తన కొడుకుని గవర్నమెంట్ హెల్త్ సెంటర్ వాళ్ళు పెట్టే టార్చర్ నుంచి తప్పించాడు. ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.